can't believe this. Trump Gulf countries కి ఒక మామూలు షాక్ ఇవ్వలేదు. And we're not going to put it up. Yeah, I want to be reimbursed because we're protecting a very rich portion of the world. We're spending money. And so what we've done is we are going to be reimbursed for protection. సీరియస్లీ ఓకే. సో విషయం గురించి మాట్లాడుకుంటే ట్రంప్ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో మేము అంటే యుఎస్ ఈ ఇరాన్ నుంచి ఈ గల్ఫ్ కంట్రీస్ ని మేము కాపాడుతున్నాము అండ్ దానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు ఈ గల్ఫ్ నేషన్స్ మాకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సీరియస్లీ ఈ వార్ అసలు ఎవరి మధ్య జరుగుతుంది? యుఎస్ఏ కి ఇరాన్ కి మధ్యనా లేదా ఇరాన్ కి గల్ఫ్ కంట్రీస్ కి మధ్యనా? సో యుఎస్ఏ కి గల్ఫ్ నేషన్స్ కి మధ్య రిలేషన్ ఏంటి అంటే గల్ఫ్ నేషన్స్ లో అంటే ఈ సౌదీ, ఖతార్, యుఏఈ, బారిన్, కువైట్ అండ్ ఒమాన్ దేశంలో చాలా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆ ఆయిల్ ని యుఎస్ఏ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. యుఎస్ఏ వాళ్ళు వీళ్ళకి సెక్యూరిటీ లైక్ డిఫెన్స్, ఈ వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్ ని యుఎస్ఏ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు. అండ్ వన్ మోర్, ఈ గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ గ్లోబల్ మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ ఆయిల్ ని అమ్మడం వల్ల చాలా డబ్బులు వస్తాయి కాబట్టి ఆ పైసల్ని యుఎస్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దానికి యుఎస్ఏ కంపెనీస్ వచ్చి గల్ఫ్ రీజియన్స్ లో ప్రాజెక్ట్ చేస్తాయి. అంతెందుకు ఇప్పుడు యుఎస్ఏ కి సంబంధించి ఇంపార్టెంట్ డేటా సెంటర్స్ కూడా గల్ఫ్ కంట్రీస్ లోనే ఉన్నాయి. సో వాళ్ళకి ఎప్పటి నుంచో ఇలా బాయిచారా ఉండే, మరి ఆల్ ఆఫ్ అ సడన్ ట్రంప్ గారికి ఏమైంది? ఆయిల్ వస్తలేదనా?